అందరికీ నమస్కారం అమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగానే చెప్పినాం కదా, సంక్రాంతి తర్వాత అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తారని. ఇప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే అఫీషియల్గా అప్డేట్ అయితే వచ్చేసింది. చూద్దాం. కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు. కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. దరఖాస్తులతో పాటు కులగణన సర్వే ఆధారంగా రూపొందించిన జాబితా క్షేత్రస్థాయి పరిశీలన బాధ్యతలను కలెక్టరు, జిహెచ్ఎంఎస్సి కమిషనర్లకు అప్పగించింది. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ముసాయిదా జాబితాలను గ్రామ సభ వార్డులలో ప్రదర్శించి చర్చించిన తర్వాతనే ఆమోదిస్తారు. కార్డుల్లో మార్పులకు అవకాశం కల్పించింది. ఈ నెల 26 నుండి కొత్త కార్డులను జారీ చేస్తారు. ముందుగా చెప్పినట్లుగానే సంక్రాంతి తర్వాత కొత్త కార్డులను అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా కార్డులో నేమ్స్ కానీ అడ్రస్లు కానీ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 26వ తేదీ నుంచి మనకు కొత్త కార్డులు అనేటివి వస్తాయి. మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఏదైనా తప్పులు కానీ మార్చుకునేటివి కానీ ఉంటే మార్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు. ధన్యవాదాలు.